అందరికీ ముందుగా హ్యాపీ మండే. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ మండే. మీకు ఈరోజు ఒక స్పెషల్ డిఐవై షేర్ చేస్తాను. అసలు ఒక శివలింగంని రాయి, లోహం, చెక్క అలా వాటితో చెక్కబడతాయన్నమాట. అలా ఈరోజు ఒక రాయి మీద శివలింగం అనేది పెయింటింగ్ చేద్దాం. అసలు లింగం అంటేనే మీనింగ్ ఏంటో తెలుసుకుందామా? లింగం అంటే మీనింగ్ గుర్తు అని. శివలింగం అనేది ఒక అంతులేని శక్తికి చిహ్నం అనమాట. ఒక మహాప్రళయం తర్వాత శివుడు తన సంసారాన్ని తిరస్కరించేసి కళ్ళు మూసుకొని బాగా తపస్సు చేస్తాడనమాట. దాని నుండి ఒక తీవ్రమైన వేడి ప్రపంచం మొత్తాన్ని భయపెట్టే విధంగా ఒక అగ్ని స్తంభాన్ని సృష్టించింది. అది ఒక శివలింగంగా మారిందనమాట. ఇది ఒక నిరాకారమైన దైవానికి ఒక మంచి రూపాన్ని, అంటే ఒక కరెక్ట్ రూపాన్ని సూచిస్తుందన్నమాట. ఇది ప్రపంచం యొక్క సృష్టి స్థితిలయకు మూల కారణమైన పరబ్రహ్మకు సూచిక అనమాట. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ చిన్న శివలింగానికి మనం ఎన్ని పూజలు చేస్తాం చెప్పండి? అది కార్తీక మాసం వస్తే స్పెషల్ పూజలు చాలా చేస్తాం శివలింగానికి. మరి దీని అర్థం తెలుసుకోకుండా మనం ఎన్ని పూజలు చేసినా వృధానే కదా. సో అందుకనే నేను ఈరోజు మీకు ఈ చిన్న శివలింగం గురించి, దాని ఆవిర్భావం గురించి ఒక చిన్న కథ మీకు చెప్పాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా నా సింపుల్ పెయింటింగ్ అనేది ఈ రాయి మీద కంప్లీట్ అయిపోయింది. కార్తీక మాసం అని స్పెషల్గా ఇది ట్రై చేశాను. నాకైతే ఎంతో నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.